నమస్కారం. వినుకొండ న్యూస్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. భూ వివాదం లేని రాష్ట్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్న ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు. రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ. రాష్ట్రంలో పలువురు డీఎస్పీలకు బదిలీలు. నరసరావుపేట డీఎస్పీగా హనుమంతరావు. విషపూరితమైన గడ్డి మందును నిషేధించాలని జీవనజ్యోతి స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులకు వినతి పత్రం అందజేశారు. భూ వివాదాలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు అన్నారు. మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో భాగంగా శుక్రవారం చీఫ్ విప్ కార్యాలయంలో వినుకొండ మండలం దొండపాడు గ్రామానికి చెందిన రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలను చీఫ్ విప్ జీవి ఆంజనేయుల చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2027 డిసెంబర్ నాటికి రీసర్వే పూర్తి చేసి రాష్ట్రంలో రైతులు భూ యజమానులకు రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. భవిష్యత్తులో ఎవరూ ట్యాంపరింగ్ చేయకుండా, ఒక పైసా అవినీతికి తావు లేకుండా క్యూఆర్ కోడ్తో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాలు ప్రభుత్వం అందిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ మక్కన మల్లికార్జునరావు, వినుకొండ తహసీల్దార్ సురేష్ నాయక్, ప్రజాప్రతినిధులు, రైతు సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు. దొండపాడు మాజీ సర్పంచ్ బ్రహ్మంగారి వేదిక కోరుతా ఉన్నాం. మండలపాటి అధ్యక్షులు కన్నా డెంగరెడ్డి రామన్ మనం అలాగే కూడా ఎమ్మెల్యే గారు కూడా మన నియోజకవర్గ శాసనసభ్యులు బోడపాటి ఆదిలక్ష్మి సార్ వెనక్కుండండి సార్. సరే ఓకే. 1188 మందికి రీసర్వే జరిపి పట్టాదారు పాస్ పుస్తకాలు ఇస్తున్నాం. ఈరోజు ఈ మండలంలో 10,328 మందికి పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వడం జరిగింది. వినుకొండ రూరల్ మండలంలో ప్రత్యేకించి రాష్ట్రంలో చంద్రబాబు ఈ భూ వివాదాలు ఉండకూడదు, ఎవరికైతే హక్కు ఉంటుందో హక్కుదారుడికి భూమి మీద పూర్తి హక్కులు కల్పించాలి, ఈ రాష్ట్రంలో భూ వివాదాలు ఉండకూడదు, రైతుకి భూమి మీద రక్షణ కల్పించాలి అని ఒక ఏకైక లక్ష్యంతో చంద్రబాబు గారు ఈ గత వైసీపీ పాలనలో జరిగినటువంటి తప్పులు సరిదిద్దారు. ఒకరి భూమి పక్కన వాళ్ళకి ఎక్కిచ్చారు. అనేక తప్పులు ఉన్నాయి. అందువల్ల చాలా భూములు 22A పెట్టి ఇచ్చేశారు కక్ష సాధింపు చర్యగా. ఈ విధంగా ఖరీదైన భూముల్ని కక్ష సాధింపు చర్యగా ఉద్దేశపూర్వకంగా వైసీపీ పాలనలో 22A పెట్టి వేధింపులు చేశారు. అట్లాగే 2 ఎకరాలు ఉన్న వాళ్ళు పక్కన వాళ్ళది ఎకరం ఎక్కించుకున్నారు. ఇష్టారాజ్యంగా గతంలో రీసర్వే పేరుతో అనేక తప్పులు చేశారు వైసీపీ పాలనలో. దాన్ని ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినాక చంద్రబాబు గారి నాయకత్వంలో తప్పులన్నీ సరిదిద్ది ప్రతి రైతుకి మరి ప్రభుత్వ పాస్ పుస్తకం ఇచ్చి దాని మీద రంగులు, సొంత ఫోటోలు ఇలాంటివి లేకుండా రాజముద్రతోటి ఈరోజు ఈ పట్టాదారు పాస్ పుస్తకం రైతులకు ఇవ్వడం జరుగుతూ ఉంది. దీనికి బ్యాంకులో వెళ్ళినా లోన్లు ఇవ్వడం కానీ, దీనికి రిజిస్ట్రార్ ఆఫీస్కి వెళ్ళినా కానీ దీనికి ఒక వ్యాలిడేషన్ ఉంది. ప్రభుత్వ ముద్ర, రాజముద్ర ఉన్నటువంటి ఈ పాస్ పుస్తకానికి విలువ ఉంది, గౌరవం ఉంది. గతంలో ముఖ్యమంత్రి ఫోటోలు వేసుకొని, రాజముద్ర లేకుండా ముఖ్యమంత్రి ఫోటోలు వేసుకొని ఇవి బ్యాంకుల్లోకి వెళ్తే మేము లోన్ కూడా ఇవ్వమని అన్న సందర్భాలు గతంలో చూసాం. ఇప్పుడు ఆ ఇబ్బందులు తొలగించి ఈరోజు దీని మీద ముఖ్యమంత్రి గారి ఫోటోలు లేవు, రెవెన్యూ శాఖ మంత్రి గారి ఫోటో లేదు, అంతా కూడా రాజముద్రతోటి హక్కు ఇచ్చి రైతుకు కల్పించింది హక్కు. ఈ పట్టాదారు పాస్ పుస్తకానికి ఒక విలువ, గౌరవం పెరిగింది. 22,34,000 మందికి ఈ రాష్ట్రంలో 22,34,000 మందికి రైతులకి ఈరోజు రాష్ట్రంలో ఈ పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వడం జరుగుతూ ఉంది. ప్రతి నెల 9వ తారీఖున ఈ రైతులకి ఈ రీసర్వే ద్వారా పట్టాదారు పాస్ పుస్తకాలు అందటం జరిగింది. వీటిలో ఏదైనా చిన్న తప్పులున్నా, ఏదైనా స్పెల్లింగ్ మిస్టేకులున్నా, ఇంటి పేరు తప్పుపడ్డా, స్పెల్లింగ్ మిస్టేకులున్నా, తండ్రి పేరు తప్పుపడ్డా, ఏదున్నా సరే
మళ్ళీ దీన్ని మార్పులు చేర్పులు చేసుకోవడానికి మీకు అవకాశం ఉంది. మీ విఆర్ఓ ద్వారా తహసీల్దార్ గారికి లెటర్ పెట్టుకుంటే దాన్ని వెంటనే సరిదిద్ది కొత్త పాస్ పుస్తకం ఇవ్వడం జరుగుతుంది. అందువలన ఏదైనా ఎవరికైనా ఒక చిన్న తప్పు స్పెల్లింగ్ మిస్టేక్స్ ఏదైనా మిస్టేక్స్ ఉంటే దాన్ని కూడా మళ్ళీ రెక్టిఫై చేసి మళ్ళీ కొత్త పాస్ పుస్తకం ఇవ్వడానికి ఈరోజు చంద్రబాబు గారు ఆదేశాలు ఇచ్చారని మీ అందరికీ నేను మనవి చేస్తున్నా. ఇది రైతులకి ఒక హక్కు, రైతులకి భూమి మీద ఒక హక్కు కల్పిస్తున్నాం. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మన చంద్రబాబు గారి పాలన వచ్చినాక ఈ 22,34,000 మందికి పాస్ పుస్తకాలు ఇవ్వడం జరుగుతూ ఉంది. దీనివల్ల ఎక్కడగాడ భూ వివాదాలు లేకుండా ఈరోజు చట్టబద్ధం చేయడం జరుగుతూ ఉంది. అలాగే వాళ్ళ భూమి ఎక్కడుందో కూడా చూపించే విధంగా ఒక చిన్న క్యూఆర్ కోడ్ ఇస్తున్నారు. ఒక క్యూఆర్ కోడ్ ఇచ్చినందువలన ఈ క్యూఆర్ కోడ్లో ఆ భూమి ఎక్కడుంది, సర్వే నంబరు, భూమి ఎక్కడుందో కూడా చూపిస్తుంది. ఆ విధంగా నీ భూమి ఎక్కడుంది అమ్ముకునే వాళ్ళకైనా కొనే వాళ్ళకైనా సరే ఇబ్బంది లేకుండా, ఒక స్పష్టత కోసం, కొనేవాళ్ళు మోసపోకుండా, ఒకరి భూమి ఇంకొకళ్ళు వాళ్ళకి తెలియకుండా, హక్కుదారికి తెలియకుండా, మోసం చేయకుండా ఈరోజు భూ వివాదాలు లేకుండా చేయడం కోసం ఈ క్యూఆర్ కోడ్ కూడా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఇది రైతుల సంక్షేమం కోసం, రైతుల హక్కులు కాపాడటం కోసం ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు గారు చేసిన గొప్ప కార్యక్రమాన్ని ఈరోజు రాష్ట్రంలో 22,34,000 మంది రైతులకి పట్టాదారు పాస్ పుస్తకాలు ఇస్తున్నందుకు, మన వినుకొండలో దొండపాడు గ్రామానికి కూడా ఇస్తున్నందుకు గట్టిగా చప్పట్లు కొట్టి చంద్రబాబు గారికి ధన్యవాదాలు తెలియజేయాలని కోరుతున్నా. చంద్రబాబు గారికి అలాగే రెవెన్యూ మంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, రైతాంగం తరఫున మా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. రైతు సోదరులు అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ, మీకు రైతు సోదరులకి, జర్నలిస్ట్ సోదరులకి అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. జై హింద్. రాష్ట్రంలో పలువురు డీఎస్పీలకు బదిలీలు, పోస్టింగ్లు ఇస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. దీనిలో భాగంగా సత్తెనపల్లి డీఎస్పీగా విధులను నిర్వహిస్తున్న మేదరమెట్ల హనుమంతరావును నరసరావుపేట డీఎస్పీగా బదిలీ చేశారు. వినుకొండ మండలం మదమంచిపాడులో జరుగుతున్న జాతీయ స్థాయి ఒంగోలు జాతీయ ఎడ్ల బండలాగుడు పోటీలు ఉత్సాహంగా సాగుతున్నాయి. 4 పళ్ల సైజులో మొదటి బహుమతిని బాపట్ల జిల్లా చుండూరు మండలం వేటపాలెంకు చెందిన అత్తోట శిరీష శివకృష్ణ చౌదరిల ఎడ్లు కైవసం చేసుకున్నాయి. 900 కిలోల బరువు గల బండను 15 నిమిషాల్లో 5,317 అడుగుల దూరం లాగి 30,000 నగదును సొంతం చేసుకున్నాయి. 14 జతలు పోటీలకు రాగా వరుసగా మొదటి 9 స్థానాల్లో నిలిచిన వాటికి నిర్వాహకులు బహుమతులు అందజేశారు. వినుకొండ మండలం ఏనుగుపాలెంకు చెందిన గుమ్మ అశోక్ బాబు ఎడ్ల జత 5,301 అడుగులు లాగి ద్వితీయ స్థానంలో నిలిచి 25,000 రూపాయలు కైవసం చేసుకున్నాయి. నరసరావుపేట మండలం దొండపాడుకు చెందిన ఎర్రం రాజశేఖర్ యశ్వంత్కు చెందిన ఎడ్లు 3వ స్థానంలో, దాచేపల్లికి చెందిన యామవర్తి శైలేంద్ర యాదవ్ ఎడ్లు 4వ స్థానంలో, తెలంగాణ రాష్ట్రం మేళ్ల చెరువుకు చెందిన కొప్పల గోవర్ధన్ రెడ్డి, పల్నాడు జిల్లా ఎడ్లపాడు మండలం సోలాసకు చెందిన మద్దూరి నితీష్ కుమార్ రెడ్డి కంబైన్డ్ ఎడ్ల జత 5వ స్థానంలో, నాదెండ్ల మండలం అప్పాపురంకు చెందిన నల్లూరి నరసింహారావు ఎడ్లు 6వ స్థానంలో, గుంటూరు జిల్లా పత్తిపాడు మండలం కొండపాడేకు చెందిన చాగంటి శ్రీనివాసరావు, ఇనుగలకు చెందిన కోరి బాలకోటేశ్వరరావు ఎడ్ల జత 9వ స్థానంలో నిలిచాయి. గెలుపొందిన వారికి నగదు బహుమతులు, షీల్డ్లు అందజేశారు. గురువారం రాత్రి నుంచి 6 పళ్ల సైజు ఎడ్ల జతలకు పోటీలు నిర్వహిస్తున్నట్లు కమిటీ సభ్యులు పావులూరి సుబ్బారావు, మాదినేని ఆంజనేయులు, మాదాల చిరంజీవి, నాగండ్ల వెంకటరామయ్య, తాడిపర్తి గురువారెడ్డి, జక్కిరెడ్డి కోటిరెడ్డి, తాడిపత్రి గురువారెడ్డి, జక్కిరెడ్డి నాగిరెడ్డి, తప్పిడి రామారావు, పోకా సుబ్బారావు, నాగులపాటి గురునాథం, కుంటా కృష్ణారెడ్డి తదితరులు తెలిపారు. వినుకొండ నియోజకవర్గంలో శనివారం విద్యుత్ మరమ్మతుల్లో భాగంగా సరఫరాలో అంతరాయం ఏర్పడుతున్నట్లు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఓ ప్రకటనలో తెలిపారు. వినుకొండ 132/33 kV సబ్స్టేషన్లో మరమ్మతుల కారణంగా వినుకొండ టౌన్, వినుకొండ రూరల్, నూజెండ్ల, బొల్లాపల్లి, రేమిడిచల్ల సెక్షన్ పరిధిలోని అన్ని గ్రామాలకు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయడం జరుగుతుందని వివరించారు. అత్యంత విషపూరితమైన ప్యారాక్యూట్ డైక్లోరైడ్ గడ్డి మందును నిషేధించాలని జీవనజ్యోతి స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపకులు, అధ్యక్షులు మందా వెంకట్రావు ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వెంకట్రావు మాట్లాడుతూ, గత 10 సంవత్సరాల నుండి రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో అనేక కార్యక్రమాల్లో పాల్గొంటూ అవగాహన కల్పిస్తున్నట్లు, ప్రజలను చైతన్యపరుస్తూ పనిచేస్తున్నట్లు, అందులో భాగంగా ఇటీవల ప్యారాక్యూట్ అనే గడ్డి మందు ప్రభావం వల్ల రాష్ట్రంలో అనేక మంది అవగాహన లేని వారు క్షణికమైన ఆవేశంలో ప్రాణాంతకమైన గడ్డి మందును తాగి చనిపోతున్నారని, ఈ మందుని నిషేధించాలని ప్రభుత్వానికి నివేదిక అందించాలని కోరారు. తాగునీటి అవసరాలకు, సాగునీటి అవసరాలకు నీరు ఎంతో విలువైనదో మనందరికీ తెలుసునని, ప్రతి నీటి బొట్టును భవిష్యత్తు అవసరాల కోసం భద్రపరచుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని వినుకొండ వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్ మీసాల మురళీకృష్ణ యాదవ్ అన్నారు. నూజిల మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో మీసాల మురళీకృష్ణ యాదవ్ పాల్గొని మాట్లాడారు. ముఖ్యమంత్రి అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన జలధార 100 రోజుల కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. తాగునీటి అవసరాలు, సాగునీటి అవసరాలకు జలమే జీవనాధారమని,
ఎక్కడ జలాలు సమృద్ధిగా లభిస్తే ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీ ఉమాదేవి, జెడ్పీటీసీ సుబ్బులు రామయ్య, ఎంపీవీ జయరామిరెడ్డి, గుంటూరు జిల్లా మాజీ పశుగణ అభివృద్ధి చైర్మన్ లగడపాటి వెంకట్రావు, న్యూజెండ్ల సొసైటీ అధ్యక్షులు బచ్చు అంజిరెడ్డి, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు. వినుకొండ న్యూస్ సమాప్తం. తిరిగి రేపటి న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.